ఓకే గైస్, ఫస్ట్ మన కాంపోనెంట్స్ చూసుకున్నట్టయితే మనకైతే ఒక సౌండ్ సెన్సార్ అయితే కావాలి. నెక్స్ట్ మనకైతే ఒక ఆర్డినో యూనో లేకపోతే ఆర్డినో నానో కావాలన్నమాట. నెక్స్ట్ మనకైతే ఎల్ఈడి అయితే కావాలి. మీరు ఏ కలర్ యూజ్ చేసినా పర్లేదు, నేనైతే బ్లూ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకైతే ఒక బ్రెడ్ బోర్డ్ అయితే కావాలన్నమాట. ఆ బ్రెడ్ బోర్డ్లో ఎల్ఈడిని వీడియోలో చూపిస్తున్నట్టయితే కనెక్ట్ చేసుకోండి. పాజిటివ్ సైడ్ పాజిటివ్, నెగిటివ్ సైడ్ నెగిటివ్. నెక్స్ట్ మెయిల్ టు మెయిల్ జంపర్ వెర్షన్ అయితే ఇలా కనెక్ట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. నెక్స్ట్ ఆర్డినో యూనోలో ఎల్ఈడి కనెక్షన్స్ అయితే ఇంకిద్దాం. ఫస్ట్ ఎల్ఈడి పాజిటివ్ని ఆర్డినో యూనో బోర్డ్లో D8కి అయితే ఇవ్వాలి. నెక్స్ట్ ఎల్ఈడి నెగిటివ్ని ఆర్డినో యూనోలో గ్రౌండ్కి అయితే ఇవ్వాలి, అంటే GND పిన్కి అయితే ఇవ్వాలన్నమాట. చాలా సింపుల్ కనెక్షన్ అనమాట ఎల్ఈడి. నెక్స్ట్ మనమైతే సౌండ్ సెన్సార్ని అయితే తీసుకోవాలి. సౌండ్ సెన్సార్లో అయితే 4 పిన్స్ ఉంటాయి, కాకపోతే మనం 3 పిన్సే యూజ్ చేస్తాం. గ్రౌండ్, పాజిటివ్, డిఓ అంటే డిజిటల్ అవుట్పుట్ పిన్ అనమాట. ఫస్ట్ మనం పాజిటివ్ పిన్ని 5 వోల్ట్కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ మనం నెగిటివ్ పిన్ని GNDకి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. నెక్స్ట్ డిజిటల్ అవుట్పుట్ పిన్ని D2కి అయితే కనెక్ట్ చేయాలన్నమాట. దీంతో ఫుల్ కనెక్షన్స్ అయిపోయాయి. ఇంకా మనం కోడింగ్ పార్ట్కి అయితే ఇంకా వెళ్దాం. ఫస్ట్ ఆర్డినో యూనోని మీరు ల్యాప్టాప్లో లేదా పీసీలో అయితే కనెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇది ఆర్డినో సాఫ్ట్వేర్ అనమాట. ఈ కోడ్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఆ కోడ్ అసలు ఎర్రర్ అయితే రాదన్నమాట. చాలా చిన్న కోడ్ అనమాట, చాలా ఈజీ ప్రాజెక్ట్. లైబ్రరీస్ ఏంటి ఇంక్లూడ్ చేయవసరం లేదు. ఈ ప్రాజెక్ట్ చాలా మందికి అయితే వర్క్ అవ్వదు అనమాట, ఎందుకంటే సౌండ్ సెన్సార్లో అయితే పొటెన్షియల్ మీటర్ని సరిగ్గా అడ్జస్ట్ చేయలేకపోవడం వల్ల. చూడండి, ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఓన్లీ LED 1 ఒకటే గ్లో అవ్వాలి, LED 2 గ్లో అవ్వకూడదు అనమాట. దాన్ని మీరు సరిగ్గా అడ్జస్ట్ చేస్తే ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయినట్టే. నెక్స్ట్ చూడండి, నేను ఎప్పుడైతే క్లాప్ చేస్తానో లైట్ అయితే వెలుగుతుంది, మళ్ళీ ఎప్పుడైతే నేను క్లాప్ చేస్తానో లైట్ అయితే ఆగిపోద్ది అనమాట. చూడండి, ఓకే గాయస్, ఈ ప్రాజెక్ట్ని ఇంకా నేను నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి రిలే మాడ్యూల్ని అయితే యూస్ చేస్తున్నాను అనమాట. ఇది DC to AC అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అంటే దీన్ని యూస్ చేసి మనం ఇంట్లోన LED లైట్స్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు. చూడండి, నేనైతే LED పిన్ అయితే పీకేసాను అనమాట. అంటే LED సిగ్నల్ పిన్ ఉంటుంది కదా, అంటే LEDలో పాజిటివ్ పిన్ కనెక్ట్ చేసాం కదా, D8. దాన్ని మనం రిలే మాడ్యూల్ అయితే కనెక్ట్ చేసుకోవాలి. చూడండి, సైడ్లో అయితే కనెక్షన్స్ ఇస్తాను, ఆ విధంగా అయితే మీరు కనెక్ట్ చేసుకోవాలి. ఓకే గైస్, కనెక్షన్ చూసుకున్నట్టయితే పాజిటివ్ పిన్ని 5 వోల్ట్కి అయితే కనెక్ట్ చేయాలి. నెగిటివ్ పిన్ని GNDకి అయితే కనెక్ట్ చేయాలి. సిగ్నల్ పిన్ని D8కి అయితే కనెక్ట్ చేయాలి ఆర్డినో యూనో బోర్డ్లో. దీంతో ఆర్డినో యూనోకి రిలే మాడ్యూల్కి కనెక్షన్స్ అయితే అయిపోయాయి. గైస్, నెక్స్ట్ మీరైతే ఒక LED బల్బ్ లేదా LED ట్యూబ్ లైట్ అయితే తీసుకోండి. అది AC కరెంట్ మీద అయితే వర్క్ అవ్వాలన్నమాట. మీరైతే ఒక టెర్మినల్ని అయితే కట్ చేయాలన్నమాట. కట్ చేసి మీరు నార్మల్గా స్విచ్ ఎలా యాడ్ చేస్తారో అలా రిలే మాడ్యూల్ని అయితే యాడ్ చేయాలన్నమాట. చూడండి, నేను కనెక్షన్స్ అయితే చెప్తాను. మీరైతే ఫస్ట్ పిన్ని అంటే కట్ చేసిన ఒక టెర్మినల్ని మీరు నార్మల్ కామన్లో అయితే పెట్టాలి, అంటే మిడ్ పిన్కి అయితే పెట్టాలన్నమాట. చూడండి, నేను పెడుతున్నట్టయితే పెట్టాలి. స్క్రూస్ ఉంటే జస్ట్ టైట్ చేసుకోవాలి అంతే. నెక్స్ట్ ఇంకో టెర్మినల్ని నార్మల్లీ ఓపెన్ పిన్లో అయితే కనెక్ట్ చేయాలన్నమాట. అంటే మిడ్కి పై పిన్లో, డౌన్ పిన్ కాదు, పై పిన్ అన్నమాట. మీరు చాలా జాగ్రత్తగా అయితే ఇది కనెక్ట్ చేయాలన్నమాట, ఎందుకంటే ఇది AC కరెంట్తో వర్క్ అవుతుంది. చూడండి గైస్, ఇదంతా నేను నీట్గా ఒక కార్డ్బోర్డ్ మీద అయితే స్టిచ్ చేసుకున్నాను. చూడండి, రిలే మాడ్యూల్ అన్ని ఇలా నీట్గా అయితే పెట్టుకున్నాను అనమాట. గైస్, ఒకసారి ఈ ప్రాజెక్ట్ని అయితే మనం ఆన్ చేద్దాం. గైస్, మనం ఒకసారి సర్క్యూట్ని ఆన్ చేసిన వెంటనే పవర్ అయితే వచ్చిందనమాట. చూడండి, నేను ఎప్పుడైతే క్లాప్ చేస్తానో లైట్ అయితే వెలిగింది, ఎప్పుడైతే మళ్ళీ క్లాప్ చేస్తానో లైట్ అయితే ఆగిపోద్ది. చూడండి గైస్,